కానీ బీయింగ్ ఏ టీచర్ నాకు రామచంద్ర యాదవ్ అంటే కుర్రాడు ఎంతో ఏదో పార్టీ పెట్టి ఏదో చేద్దాం అనేది కాకుండా యువతను మేల్కొల్పాలి. యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యు నో వాట్ హీ ఈస్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బి. ఆ తర్వాత వాడు ఒక అబ్దుల్ కలాం ఇవాళ తయారయ్యాడన్నా, ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ తయారయ్యాడన్నా, ఒక అంబేద్కర్ తయారయ్యాడన్నా, ఒక లాల్ బహదూర్ శాస్త్రి తయారయ్యాడన్నా, వీళ్ల పేర్లే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మట్టిలో పుట్టిన మాణిక్యాలు, గడ్డి పూలు, ఇవి గులాబీ పూలు కాదు. ఎడమ చేత్తో పుస్తకాలు పట్టుకుని కుడి చేత్తో ఈదుకుంటూ సముద్రాన్ని గంగానదిని వెళ్లి అవతల ఒడ్డుకెళ్లి అక్కడ స్కూల్లో పాఠాలు చెప్తుంటే విని చదువుకుని పెరిగినటువంటి అంబేద్కర్ గురించి మనం తెలుసుకోవాలి. ఎంతమంది నడుం కట్టి ఇదిగో మాకు ఈ చదువు కావాలి, ఈ చదువు కావాలని చదువు కోసం పిచ్చి పిచ్చిగా తాపత్రయపడి చదువుకుని పైకొచ్చి ఇవాళ ఇంటి ముందు పేపర్ కట్టలు వేసి పాల ప్యాకెట్లు వేసినటువంటి అబ్దుల్ కలాం చచ్చిపోయే నాటికి తన నెల జీతం 4,000 చిల్లర ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి నిజాయితీ పరులు ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఎంతో సంఘ సేవలు, ఎంతో రకమైనటువంటి ఈ హ్యూమన్ కమ్యూనిటీ బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అని మనకి తెలియపరచడం కోసం అలాంటి సావిత్రిబాయి పూలే లాంటి మహాతల్లి పుట్టింది ఈ గడ్డ మీద. ఇక్కడ మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మనం చెప్పుకోవాలనుకుంటే డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళు. ఆకలి గురించి తెలియడం వేరు. అబ్బా చాలా ఆకలిగా ఉందండి, పాపం సమయానికి ఇంత ముద్ద పెట్టాడు, కడుపు నిండిపోయింది అని అనుకోవడం వేరు. ఒకళ్ళక ఇద్దరిక అసలు ఒకళ్ళకి పెట్టడం ఏంటండి, అది ఎంత దారుణమైనటువంటి విషయం. ఒకళ్ళకి పెట్టడం అనేటువంటిది ఎంత క్లిష్టతరమైన విషయం. మనకు కాదనుకో ఇంకొకటి పెట్టాలనుకోవడం. అందరూ అలా కూర్చొని బేద బిగ్గి ఆకలితో అందరూ అన్నం తిని వెళ్లిపోతుంటే ఆ మొహాల్లో కనపడేటువంటి సంతృప్తి పొందినటువంటి ధన్యజీవులు ఎంతో మంది ఉన్నారు. అందులో అందరూ ఇవాళ చదువుకుని టీచర్స్. కొన్నాళ్ళకి టీచర్ అంటే ఉపాధ్యాయుడు అనేటువంటి అర్థం పోయి ఉపాధ్యాయుని అనే అర్థానికి తెచ్చినటువంటి. కాబట్టి ఇటువంటి వాళ్ళని బీసీల్లో కానీ ఎస్సీలు ఇవన్నీ మనం వర్గీకరించుకుని దాన్ని మళ్ళీ మనం పొలిటికల్గా వాడుకుంటూ ఎంతవరకు మనం ఉపయోగపడతాయనే దానికంటే వీఆర్ ఆల్ వన్నెస్. మనందరం ఒకటే, అందరూ ఆడ మగ తేడా లేదు. దీనిలో కూడా ఇంగ్లీష్ వేరు, తెలుగు వేరు, హిందీ వేరు, తమిళ్ వేరు, మలయాళం వేరు, ఇలాగా లేకపోతే రష్యన్ వేరు. సరస్వతీదేవిని ఇన్ని రకాలుగా ముక్కలు చేయక్కర్లా. ఆవిడొక్కతే, ఆవిడ యొక్క బిడ్డలే వీళ్ళందరూ. ఎవరు ఏ దేశంలో ఏం చెప్పినా, ఏ భాషలో చెప్పినా, ఎక్కడ చెప్పినా ఆ భాష, ఈ లాంగ్వేజ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ, ఇట్స్ ఓన్ రెస్పెక్ట్.